హాయ్ ఫ్రెండ్స్, కోతి మామ ఆడియో నవల. కోతి మామ ఆడియో నవలలో కోతి ఎలా మిమిక్రీ చేస్తుందో చూపెడతాను. కోతి స్టోరీ వెళ్తాం. హలో బాస్, నేను వచ్చాను. ఇప్పుడే నీకు వజ్రాలు అందాయి. మనం ఎలాగైనా డీల్ కుదుర్చుకోవాలి. అసలే మనం కోతలమని ఎవరికో తెలిసింది. అర్జెంటుగా మన డీల్ని ఇప్పటితోటి క్యాన్సిల్ చేస్తే కుదరదు, కానీ మనం కొంత జాగ్రత్త పడాలి. పోలీసులు తిరుగుతున్నారు. అరే, నాకు కూడా డౌట్ వచ్చిందిరా. ఈ పోలీసులు నమ్మద్దు. మనం కొంత లేట్ అయినా పర్లేదు, వజ్రాలని జాగ్రత్తగా తీసుకురా. మనం చేసే బిజినెస్ ఎవరికి తెలియదు. సరే బాస్, నేను ఉంటాను బాస్. టీనా కోతికి చెప్పండి బాస్. ఇరు కోతిని కూడా అడిగానని చెప్పండి బాస్. సరేరా, మనం కలిసి పని చేస్తున్నామన్న విషయం ఎవరికో తెలిసిందిరా. అసలే ముఠా మేస్త్రిలో ఉన్నట్టు ఒక రౌడీ షీటర్ నన్ను చూస్తున్నాడు రా. ఎక్కడ బాస్? టీ కొట్టు కాడరా. వాడు నన్ను గుచ్చి గుచ్చి చూస్తున్నాడు. వాడు చూస్తున్న చూపులకి, వాడు తాగుతున్న సిగరెట్కి. ఓకే బాస్, ఓవర్. ఏయ్ జగ్గు కోతి, ఏం చేస్తున్నావు? ఈరోజు మా ఇంట్లో ఎవరు లేరురా. మా ఫ్రెండ్ గాడు వీడు తాగుతుంటే పోలీసులకు దొరికాడురా. అవునా? నాకు కూడా తెలియదు మామా. నేను కూడా ఒకడికి ఇలా వీడు తాగితే మా అమ్మ వచ్చి కొట్టిందిరా. హలో టీనా, ఎక్కడున్నావు? నేను బాస్ని మాట్లాడుతున్నా. చోటా బాస్కి ఫోన్ చేయి. లేదు బాస్, మీరు తప్పక చెప్తున్నారు. మన డీల్లో అన్ని కుదిరాయి. వజ్రాల వ్యాపారం అయినట్టు వ్యక్తి వచ్చాడు బాస్. వ్యాపారం కుదిరింది. మరి ఎవరు వస్తున్నారు టీనా? కోతి మామ వస్తున్నాడు సార్. అయితే ఓవర్ టీనా, బాయ్. హలో జగ్గు సార్. రే జగ్గు. బాస్ చెప్పండి బాస్. రేపు కోతి మామగాడు వజ్రాలు తీసుకొచ్చాడు. వానితోటి జీబులోకి ఎక్కి నువ్వు కూడా రా. సరే బాస్. అవును, అందరూ నన్నే చూస్తున్నారు. నా పేరే కోతి మామ. అరే జగ్గు, చోటాబాయ్ ఏం చెప్పాడో తెలుసా? మొన్న జరిగిన వజ్రాలని ఎవరో దొంగలు మనకు విచారాలన్నీ చేరవేస్తున్నారా. అవునురా బాబు, మనం ఇక్కడ ఉంటే ప్రమాదమే. ది గెటప్ చేంజ్. సూట్ కేసులో బ్రీఫ్ కేసులో పట్టుకొనిరా. హలో, హాయ్ టీనా, నేను కోతి మామని మాట్లాడుతున్నాను. చోటా బాస్కి బడా బాస్ ఫోన్ చేశాడు. వజ్రాలు ఇప్పుడే కోడింగ్కి చెప్పుతున్నాను. కోడింగ్ ఏంటిదంటే, నాకేం తెలియదు నీకేం తెలియదు విన్నోళ్ళంతా రామహరి. నాకేం తెలియదు నీకేం తెలియదు విన్నోళ్ళంతా రామహరి. ఇదేదో విచిత్రంగా ఉంది. అవును, చెప్పాను కదా, చెప్పినట్టు చేసేయి. హలో, నా పేరే ఇన్స్పెక్టర్ రంజిత్. నేను ఈ స్టేషన్కి పోలీస్ ఆఫీసర్ని ఎస్ఐగా ట్రాన్స్ఫర్ అయ్యొచ్చాను. కానిస్టేబుల్స్, ఇక్కడ జరుగుతున్న స్మగ్లింగ్స్కి విచారణని మొన్న వచ్చాదట. మరి అది ఎక్కడ జరుగుతుందో చెప్పండి. దీనికి బడా బాస్తో చోటా బాస్తో లింకప్ ఉందట సార్. కానీ అది ఎవరి దగ్గర నుంచి స్మగ్లింగ్ అవుతుందో తెలియట్లేదు సార్. మొత్తానికైతే డీలింగ్ కుదిరింది సార్. లేదు, మేము పోలీసుగా పనిచేసినప్పుడు ప్రతి క్రైమ్ని ఇన్వెస్టిగేట్ చేశాను. మీరు కన్ఫామ్గా ఆ నిందితుడు, ఆ స్మగ్లర్ని పట్టుకోవాల్సిందే. ఓకే బాస్, కానీ ఇక్కడ ఖర్చు అవుతుంది బాస్. ఎంక్వైరీలు అంటూ చెయ్యాలి కదా బాస్. సరే, ఎంక్వైరీ చేయడానికి బయటికి వెళ్దాం పదా. ఎక్కడెక్కడ ఈ దొంగలు ఉంటారో, పట్టుకునే స్మగ్లర్లు ఉంటారో, వాళ్ళ యొక్క స్థలాలకు ఉన్నట్టు లీడర్లు ఉంటారో వాళ్ళని అడుగుదాం. హలో హలో కోతి మామ, నేను టీనాని మాట్లాడుతున్నాను. మీరు చెప్పిన కోడు చెప్పారా? నాకేం తెలియదు నీకేం తెలియదు విన్నోళ్ళంతా రామహరి. ఓకే, నేను కోతి మామని మాట్లాడుతున్నాను. డీలింగ్ అయిపోయింది. నేనే పోలీస్. ఇక్కడ అంతా నాదే నడుస్తుంది. నేను పట్టని దొంగ లేడు, నేను పట్టని క్రైమ్ ఇన్వెస్టిగేషన్ లేదు.
ఇక్కడ ఎవరున్నారు? రండి, బయటికి రండి. ఇప్పుడు ఏం చేద్దాం కోతి మామ? ఏమీ లేదురా జగ్గు, మనం ఎవరో వాళ్ళకు తెలియదు కాబట్టి మనం కోతులమని గుర్తుపట్టలేదు. మనం కొబ్బరి చిప్పల కోసం వచ్చామని చెప్పి పారిపోదాంరా. హలో, ఎవరు మీరు ఇద్దరు? మేమిద్దరం కొబ్బరికాయలు ఏరుకునేటోళ్ళం సార్. మాకేం తెలియదు సార్. మీరు పోలీస్ అయినట్టున్నారు సార్. మొన్న ఒక వార్త వచ్చింది సార్. ఒక అమ్మాయి ఇదే దారిలో ఒక అబ్బాయికి ఏదో నకలీయంగా చూశాను సార్. కానీ మేము కొబ్బరి చిప్పలు ఏరుకునే వాళ్ళం కదా సార్. మా కోతులకు కొబ్బరి చిప్పలు అలవాటని మేము వెళ్ళిపోతున్నాం సార్. అది అలా ఉండాలి. ఈ పోలీస్ స్టేషన్లో నాకన్నా విశ్వాసమైన డాగి ఎక్కడుంటాడో? సార్ సార్ స్మగ్లింగ్ జరిగిపోయిందట సార్. మీకు వచ్చిన వార్త అంతా తప్పు సార్. ఆడెవడో మీకు చెవులో పువ్వు పెట్టాడు సార్. ఓహోహోహోహోహో, దిస్ ఈస్ కోతి మామ. పార్ట్ 2 నెక్స్ట్ వస్తుంది. ఇది ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్, బాయ్ బాయ్.